అందరికీ నమస్కారం. నా పేరు గంజాం భ్రమరాంబ. నేను చదువుతున్న కవిత అబ్దుల్ కలాంకు చేస్తున్న సలాం. ఎన్ని పుష్కర స్నానాల ఫలితమో, మరెన్ని రాజసూయ యాగాల ఫలితమో, మన కర్మభూమి భారతావనిలో ఇంత గొప్ప మనిషి జన్మించాడు. ఎక్కడి రామేశ్వరం, మరెక్కడి షిల్లాంగ్, 84 ప్రయాణం. ఇతని జీవితమంతా కృషిమయం, ఎంతో విజ్ఞానం ఆ ఋషిమయం. అగ్ని, త్రిశూల్, పృథ్వీ వంటి క్షిపణులను సైతం భారతదేశ అంబుల పొదలో ఆయుధాలుగా కాకుండా భరతమాత సిగలో సిరిమల్లెలుగా అమర్చిన శాంతమూర్తి. శాస్త్ర విజ్ఞానం మన ధీరత్వానికి ప్రతీకలే కానీ పౌరుషానికి సమదలు కాదని తేల్చి చెప్పిన సహనమూర్తి. రాకెట్ తయారు చేసే సమయంలో పోలియో కాలిపర్స్ తయారు చేసిన ఘనుడు. క్షిపణుల తయారీ సూత్రంతో గుండెకు ఉపయోగించే స్టంటును రూపొందించిన ధన్యుడు. దైవాన్ని నమ్మడంలో, మతంలో, మానవత్వంలో ఏకత్వం చూపిన ఘనాపాటి. తనతో పనిచేసిన వారిలో కేవలం మంచినే గ్రహించిన హంస స్వభావి. చివరి నిమిషం వరకు తన గురువుల ప్రభావాన్ని మరిచిపోలేని మంచి విద్యార్థి. దేశంలోని ప్రతి విద్యార్థి మదిలో నిత్య స్ఫూర్తిని నింపిన చిరంజీవి. మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రస్థానంలో నిలపాలని తాపత్రయపడిన స్వప్నజీవి. వివేకానంద, గాంధీజీ, మదర్ తెరెసా వరుసలో ఒదిగిపోయి మన మనసుల్లో ఎప్పటికీ ఇలాగే నిలిచిపోయి ఆయన సంపాదించిన అత్యున్నత పురస్కారాలన్నీ మన కోసం వదిలేసి మన ప్రేమాభిమానాలను మాత్రం పట్టుకెళ్ళిన భారతరత్న ఓ అబ్దుల్ కలాం, అందుకోవయ్యా నా సలాం. మళ్ళీ నువ్వు చెరగని నీ చిరునవ్వు భారతావనిలోనే తిరిగి జన్మించాలని మనసారా కోరుకుంటూ పలకని దిక్కులు పిక్కటిల్లేటట్టు జయ హో అబ్దుల్ కలాం, జయ హో అబ్దుల్ కలాం. అందరికీ ధన్యవాదాలు. గంజాం భ్రమరాంబ, తిరుపతి.